భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. 2 రాష్ట్రాల్లో కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రాలో. తెలంగాణలో ప్రతిపక్ష పాత్రలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షంలో ఉంది. నిర్మోహమాటంగా బాధ్యతగా చెప్పండి. బనకచెర్ల ప్రాజెక్టు గురించి కావాలని రేవంత్ రైజ్ చేస్తాడు. అక్కడ టీఆర్ఎస్ మాట్లాడుతుంది. అబద్ధాలు ఎందుకు చెప్పడం? బనకచెర్ల ఎక్కడ కడతారు? ఆంధ్రప్రదేశ్లో కడతారు. తెలంగాణ నీళ్ళు ఏమన్నా దోపిడీకి గురవుతాయా? తెలంగాణకి రావాల్సిన నీళ్ళు ఏమైనా ఇక్కడికి వస్తాయా? తెలంగాణ వాడుకుని వదిలేయిగా మిగిలిన నీళ్లు ఆంధ్రాకి వస్తే అది గేట్లు ఎత్తితే సముద్రంలోకి పోయే నీటిని ఇక్కడ వాడుకుంటుంటే వృధా అయ్యే నీటిని, వరదల పాలయ్యే నీటిని, సముద్రం పాలయ్యే నీటిని ఆంధ్ర వాళ్ళు వాడుకుంటే ఏందయ్యా నష్టం? 10 మందికి అన్నం పెట్టేటటువంటి ఒక అవకాశం వస్తుంటే మనం కూడా సంతోషపడాలి. అందుకైతే మనం ఇంకో ప్రాజెక్టు కట్టుకుందాం గోదావరి పైన అనే మాట మాట్లాడడం మానేసేసి, ఏదైతే దీంట్లో ఇంకా మొన్ననే డిపిఆర్ ఇచ్చారు ఆంధ్ర వాళ్ళు, అది ఇంకా చూడలేదు, దీని మీద అనవసర ప్రార్థంతో అనవసరం అంటూ కిషన్ రెడ్డి మాటలు ఎవరిని సంతోషపరచడానికి ఆలోచించుకోవాల్సి ఉంది.